నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మోక్షద ఏకాదశి గీతా జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని మోక్షద ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. మోక్షద ఏకాదశి రోజు ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొంది ఇహలోకంలో సర్వసంపదలు పొందటంతో పాటుగా పరలోక మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఏకాదశి వ్రతం ఎలా చేయాలంటే, ముందుగా స్నానం చేసిన తర్వాత గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర దీపం వెలిగించి పుష్పాంజలి లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర సమర్పించాలి. దోసిల్లో పుష్పాలు తీసుకొని లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర ఆ పుష్పాలు సమర్పిస్తూ ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహం అపరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత. ఈ శ్లోకం చదువుకొని ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాలి. ఏకాదశి వ్రతం అంటే రోజంతా కూడా ఆహారం స్వీకరించకుండా మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం స్వీకరించాలి. దీన్ని ఏకాదశి వ్రతం అంటారు. అయితే పూర్తిగా ఆహారం స్వీకరించకుండా ఉండలేని వాళ్ళు పాలు పళ్ళు ఆహారంగా స్వీకరించవచ్చు. వండని పదార్థాలు, పచ్చి పదార్థాలు ఆహారంగా స్వీకరించవచ్చు. అలా కూడా ఉండలేని వాళ్ళు రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు స్వీకరించవచ్చు. దీన్ని హరినక్తం అనే పేరుతో పిలుస్తారు. మోక్షద ఏకాదశి సందర్భంగా ఇలా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. అలాగే మోక్షద ఏకాదశి సందర్భంగా విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తికి తులసి మాలికను సమర్పించడం, తులసి దళాలతో అర్చన చేయించుకోవటం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మోక్షద ఏకాదశి సందర్భంగా పచ్చకర్పూరంతో శ్రీ మహావిష్ణువుకి హారతి ఇవ్వటం, పచ్చకర్పూరం కలిపినటువంటి తీపి పదార్థాలు విష్ణువుకు నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులై వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అలాగే మోక్షద ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ పఠించినా లేదా శ్రవణం చేసినా విష్ణు కృపకు పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రకీర్ణాధికారం అనే ప్రామాణిక గ్రంథం ఏం చెప్తుందంటే, యుగ్మ ప్రదక్షిణం కుర్యాత్ అయుగ్మం త్వాభిచారికం అంటుంది. ప్రకీర్ణాధికారం అనే పేరు కలిగిన ప్రామాణిక గ్రంథం. ఇది విష్ణు సంబంధమైనటువంటి ప్రామాణిక గ్రంథం. అంటే సహజంగా మనం ఏ దేవాలయంలో అయినా సరే బేసి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తాం. కానీ విష్ణు సంబంధమైనటువంటి ఆలయంలో మాత్రం బేసి సంఖ్యలో చేసే ప్రదక్షిణల కంటే సరి సంఖ్యలో చేసే ప్రదక్షిణలు ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తాయని ఈ ప్రకీర్ణాధికారం అనే ప్రామాణిక గ్రంథం చెప్తోంది. కాబట్టి ఈరోజు మోక్షద ఏకాదశి సందర్భంగా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి 2, 4, 6, 8, 10, 12 ఇలా సరి సంఖ్యలో వీలైనన్ని ప్రదక్షిణలు చెయ్యండి. అలాగే విష్ణుమూర్తి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే విష్ణు ఆలయాన్ని శుభ్రం చేయటం, ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం, ఆలయం ముందు ముగ్గులు వేయటము, ఇవన్నీ చేయటం ద్వారా కూడా విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. అలాగే ఈరోజు గీతా జయంతి, భగవద్గీత ఆవిర్భవించిన రోజు. ఈ సందర్భంగా భగవద్గీత పుస్తకాన్ని గృహంలో పూజామందిరంలో ఏర్పాటు చేసి పుష్పాలతో అలంకరించటము, భగవద్గీత శ్రవణం చేయటం, భగవద్గీత ఊరేగింపు ఉత్సవంలో పాల్గొనటం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మోక్షద ఏకాదశి గీతా జయంతి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా భగవాన్ రమణ మహర్షి రచించిన ఉపదేశ సారంలో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. తస్మాదీశస్య మాయేయం జ్ఞానా అప్రాప్య అద్వైతలభ్యా. ఇది బుద్ధికి అందేది కాదు. అద్వయ జ్ఞానం తెలియాలి. అద్వయ జ్ఞానము అంటే బ్రహ్మము మాత్రమే సత్యము అనే జ్ఞానము. పరమాత్మ మాత్రమే సత్యం, మిగిలింది లేదు. మరి మిగిలింది కనబడుతోందంటే కనబడుతోంది కానీ కాదు. అందుకే శాస్త్రం రావలసి వచ్చింది. కనబడుతుందే సత్యం అనుకుంటున్నావు కనుక కాదని చెప్పడానికి శాస్త్రం వచ్చింది. కనబడిందే సత్యం అని చెప్పడానికి శాస్త్రం ఎందుకండి?
ఇది అర్థం చేసుకోవాలి. జగత్తు సత్యము అని చెప్పడానికి శాస్త్రం అక్కర్లేదు, అప్పటి వాడికి కనబడుతున్నది. సత్యమేనంగా కనబడుతున్న జగత్తు లేదు, సత్యమైన బ్రహ్మమునికి తెలియబడట్లేదు, అందుకు పుట్టింది శాస్త్రం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ శాస్త్రము ద్వారా భగవంతుడు మానవ బుద్ధికి వచ్చిన వివేకాన్ని ఉపయోగిస్తూ ఈ కనబడుతున్నవన్నీ ఇంద్రియాలకి మనస్సుకి గోచరిస్తున్నాయి తప్ప వీడికి యథార్థ స్వరూపం లేదు. వీడికి యథార్థ స్వరూపం ఏది అంటే, ఏ ఆత్మ చైతన్యం వల్ల నా మనస్సు ఇంద్రియములు ప్రపంచాన్ని చూడగలుగుతున్నాయో అదే అసలు సత్యం, అది నా స్వస్వరూపము, అదే నారాయణుడు అని తెలుసుకోగలగాలి ఇక్కడ. ఇది గ్రహించవలసినటువంటి జ్ఞాన విషయం అండి. ఇక్కడ అర్థం కాదు కదా, అర్థం కాదు. ఎందుకంటే మాయ అంత ఆక్రమించి ఉంటుంది, దీని నుంచి బయటపడ్డా. ఎందుకంటే ఎంత చెప్పినా ఇంకా వీటి వైపే కూరుకుపోతున్నాం కానీ దాటే ప్రయత్నం చేయలేదు. దీనికి ఎప్పటికి తెలియజేశారండి విషయాన్ని. ఎంత తప్పించి వైరాగ్యంతో బాధపడితే స్ఫురణగా ఒక్క వాక్యాన్ని ఇచ్చి, అంతేగాని నువ్వు పితృవియోగంతో బాధపడుతున్నావు కదా అని దుఃఖం తీసేస్తాను అనలేదు ఆయన. ఇవన్నీ మిచ్చలు అని చెప్పి మాయమైపోయితే తప్పించిపోయాడు అక్కడి నుంచి. ఇక్కడ తప్పించిపోయిన వాడే అన్ని విడిచిపెట్టి పురుషోత్తమ క్షేత్రంలో 12 ఏళ్ళు తపస్సు చేస్తే మాయాస్వరూపం ఏమిటి సత్యస్వరూపం ఏంటి తెలుసుకోవాలనే వివేకం పుట్టించి మాయ చూపించారండి. చూడండి సాధన క్రమంలో. అదంటే భగవంతుడు దయ వల్లే ఇది తెలియబడుతుంది. ఎంత తపస్సు చేస్తే అర్థమైందండి మహానుభావుడికి, కనుక ఎంత తేలిగ్గా అర్థం కాదు. అందుకే మనం ఏది విన్నా మాయా మాయా అని మనగానే మనకే వికృతి, ఏమిటంటే మాయ అంటాడు మిచ్చి అంటాడు అనే స్థితికి వెళ్ళిపోయాం. అంత కూరుకుపోయాం మిచ్చితో. దీని నుంచి బయటపడడం అంత తేలిక కాదు. అది కబుర్లతో తెలియబడేది కాదు విద్య. కబుర్లతో మాయాస్వరూపం తెలియదు, కబుర్లతో విష్ణుస్వరూపం తెలియదు. చేయవలసిన సాధన ఎంతో. అనంతుడి కథ ప్రారంభం నుంచి ఇక్కడ వరకు వచ్చిన క్రమం పరిశీలించాలి. రాజుడు అడిగిన ప్రశ్నకి ఇదే సమాధానం. మీ స్త్రీత్వం, మీ పురుషత్వం, పుట్టుక, పెరుగుట ఇవన్నీ కూడా మాయా కల్పితములు. మాయా కల్పితం అంటే ప్రకృతి కార్యము తెలుసుకోండి. కూడా ప్రకృతి యొక్క కార్యం. ప్రకృతి అంటే నీ ఇంద్రియాలు, నీ మనస్సు ప్రకృతి. ప్రకృతి యొక్క కార్యం ఈ జగత్తులు ఇది నాది ఇది అనుకోవడం ప్రకృతి యొక్క కార్యం. ఈ ప్రకృతి యొక్క కార్యం ఇప్పుడున్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఇప్పుడు ఉండదు. క్షణక్షణానికి మారిపోతుంటుంది. అప్పుడు ఇది ఎలా సత్యం అవుతుంది? ఈ క్షణక్షణానికి మారిపోతున్న ప్రకృతితో ఇవాళ నీకు కూడా ప్రియం అంటావు, రేపు వాడు ద్వేషుడు అవుతున్నాడు. 2-3 రోజులతో వాడు మరపుకొస్తాడు, మరొకడు వస్తాడు. ఏది సత్యం చెప్పండి ఇక్కడ? ఇలాగ బుద్ధి ఇంద్రియ మనస్సులతో పట్టుకు తిరుగుతున్నదంతా నీకే తెలిసిపోతుంది. మార్పులు తిరుగుతున్నాయి. అయితే వీటన్నిటితో పట్టుకుంటూ తిరుగుతున్న చైతన్యం ఒకటి ఉన్నది, అది మారలేదు. బాల్యాదిష్వపి జాగ్రత్త తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తానువర్తమానమహమిత్యంత స్ఫురంతం సరా. సరిగ్గా మొత్తం దక్షిణామూర్తి స్తోత్రం వస్తుంది చూసారా? అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ అది గ్రహించు. అతడు శాశ్వతుడు, అతడు సర్వవ్యాపకుడైన విష్ణువు, అతడు చైతన్యం, అది నీ స్వస్వరూపం. నువ్వు ఆ చైతన్యానికి సంబంధించిన వాడి వీటివి కాదు అని బుద్ధి ప్రకృతి వికారాలకు లోను కాకుండా పరమాత్మ వైపు తిరగాలి. ప్రకృతి వికారములు మాయా, పరమాత్మని వికారం అనకూడదు. పరమాత్మ స్వరూపము సత్యం ఇక్కడ. కనుక పరమాత్మది స్వరూపము, ప్రకృతిది వికారము. మనం దేనితో కలిసి చూస్తున్నాం? ప్రకృతితో. ఎందుకంటే నేను అనగానే స్పృహ ఇంద్రియాలతో వస్తున్నది, మనస్సుతో వస్తుంది, బుద్ధితో వస్తుంది. ఇవన్నీ ఏమిటి చెప్పండి? ప్రకృతి. ప్రకృతి వికారాలతో నేను కలుపుకున్నప్పుడు మాయాంత ప్రకృతి విద్యాం మాయనంత మహేశ్వరం అన్వయించుకోవాలి. చూసారా మాయ గురించి ఎంత తేలిగ్గా తెలిసిపోయిందో? ఎంత తేలిగ్గా తెలిసింది, ఎంత అవస్థపడ్డాడు మహానుభావుడు. ఇప్పుడు ఒక కథని కల్పించి చూపించాడు. క్షణంలో అంతా వచ్చింది. క్షణం సత్యమా, 70 ఏళ్ళు సత్యమా? స్పేస్ అండ్ టైమ్ ఈజ్ రిలేటివ్. రెండు స్పేస్ అండ్ టైమ్ ఆర్ రిలేటివ్. రిలేటివ్ సాపేక్షం. ఏం చెప్తావు? నీ స్వప్నంలో కాలం వేరు, నీ జాగ్రత్తలో కాలం వేరు. స్వప్నంలో మరి సుషుప్తిలో కాలం వేరు. నీకు ఇవాళ కళ్ళలోనే వృద్ధులు అయిపోయినట్టు, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయినట్టు కొట్టేస్తున్నట్టు వస్తుంది. ఇంకా వాడు పక్కన పడుకుంటాడు చిన్నపిల్లాడు. ఏది సత్యం? అక్కడికి సత్యం, ఇక్కడికి సత్యం. రెండు అసత్యాలే జ్ఞానికి తెలుసుకోండి. ఇక్కడ ఆ వివేకం ఎలా కలిగించాడో అత్యద్భుతం. ఆ జ్ఞానం కలిగించాడు. జగన్నాథ క్షేత్రానికి తీసుకెళ్ళి 12 ఏళ్ళు తపస్సు చేస్తే స్వామి కల్పించాడు. అండి ఎంత సాధన చేస్తే అంటే తను ఎవడిని ఇష్టపడతాడో వాడికి స్వామి చేసేది మాయను తొలగిస్తాడు. ముందు అర్థమైతే కదా తొలగించడం అని ఆయనే అన్నాడు. దైవీయేషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపంచంతే మాయామేతాం తరంతితే. ఇంతే తెలుసుకోవాలండి ఇక్కడ. కనుక ప్రకృతి కార్యములు మాయా. ఎవడి వల్ల ప్రకృతి కార్యములు నడుస్తున్నాయో వాడు మాయాతీతుడు. మాయాతీతుడైన నన్ను పట్టుకున్నాడు, మాయను దాటగలడు. అంతే కదా. కొట్టుకుపోతున్న వాడితో పాటు కొట్టుకుపోతున్నవాడు ఒడ్డుని చేర్చలేడు, ఒడ్డునున్నవాడే చేర్చగలడు. అని మాయాతీతుడు ఒడ్డునున్నవాడు
మాయలో కొట్టుకుపోతున్న జీవుల్ని ఆయనే తరింపజేయగలడు. అయితే ఊరికి రారా నిన్ను తరింపజేస్తాను లాగడు. మామేవ ఏ ప్రపంచంతే, నీకు ఒడ్డుకు రావాలనుంటే, అదే జ్ఞానం చెప్తాను కూర్చోండి నిద్రపోయేవాడికి ఒడ్డుకు రావాలని లేదని అర్థం. వాడు ఎప్పుడు వస్తాడండి బయటికి? నిజంగా తరించాలని తపనుందా? విష్ణువుని చూడాలని తపనుందా? ఉంటే మాయను విడిచిపెట్టాలి. అందుకే తండ్రి వియోగంతో విషయముల మీద విరక్తి ప్రారంభమై విష్ణు భక్తిగా మారేక విష్ణు మాయ గురించి అలా చెప్పి వదిలేక అది తపనగా మారిపోయి ఆ తపన సాధనగా పరిణమించి ఆ సాధన బలంగా మాయాస్వరూపం బోధింపజేస్తున్నాడు హంసుడు. హంసుడు అంటే ఆచార్యుడు. ఆయన వచ్చాడు ఇక్కడ, ఆయన బోధిస్తున్నాడు, తేటతెల్లం చేస్తున్నాడు. గురు రూపంలో ఆయన వస్తారు కదా. ఇలా బోధించగానే ఇప్పుడు ఏం చెప్తావు? అంతా మాయని తెలిసింది. అయితే ఇది తెలిసినంత మాత్రాన సాధన అయిపోతుందా? ఇప్పుడు పెద్ద కష్టం ఏంటంటే మనస్సును ప్రకృతి కార్యాల్లో కలిపేయకుండా పరమాత్మ యందు నిలబెట్టాలండి. ఇప్పుడు ఇది చేయవలసిన సాధన. అదంత తేలిక. ఇప్పుడు స్పష్టమైంది. ప్రకృతి కార్యాల నుంచి పరమాత్మ ఏం తెలియలేదు. ప్రకృతి కార్యములు అంటే ఏంటో తెలుసుకుంటే అవి అన్నీ ఏది గుర్తొచ్చిన ప్రకృతి కార్యం ఇది మిథ్య, ఇది మిథ్య అని తీసి పారేసి వదలట్లేదు. అంతే కదా. అప్పుడు ఏం చేయాలి? సత్యం మీద నిలబడాలి. అయితే మిథ్యకు ఉపన్యాసాలు ఇస్తూ మిథ్య గురించి ఎంతసేపు పట్టుకుంటావు? సత్యం గురించి పట్టుకోవాలి. ఇక్కడ పట్టుకోవాలంటే ఏం చేయాలి? తపస్సు చేయాలి. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మార్గశిర మాసంలో అత్యంత విశిష్టవంతమైనటువంటి సుదినం గీతా జయంతి అనేటువంటిది జరుపుకునేటువంటి గొప్ప విశేషకరమైన సుదినం. హిందూ ధర్మ తత్వంలో గీత చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. మనిషిని పట్టి పీడిస్తున్నటువంటి అరిషడ్వర్గాల్ని జయించాలన్నప్పుడు గీతాసారాన్ని ప్రతి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అందుకే గీతలో పరమాత్మ అన్నీ నేనే, నీదేమీ లేదయా అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి సారంలోని ముఖ్యాంశాన్ని గ్రహించాలి. అందుకనే ఆయన్ని ఊర్జిత అని చెప్పేసి కూడాను వక్కాణించారు. బలానికే బలవంతుణ్ణి నేను, అన్ని బలాలు నావే, నీదేం లేదు. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని పరిరక్షించడం కోసమే నేను ఈ అవతారం దాల్చాను అని చెప్పేసి పరమాత్మ చెప్పడం వెనకాల తగిన గొప్ప సత్యాన్ని మనం గీతోపదేశం ద్వారా తెలుసుకోవచ్చు. కామక్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని. విషయవాంఛలను గురించి సదా మన్నము చేయువానికి వాని యందు అనురాగం అధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధము వలన మనిషి అవివేకవంతుడై బుద్ధిని కోల్పోతాడు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి భగవానుడు చెప్పిన అత్యంత కీలకవంతమైనటువంటి ఈ సూత్రం ప్రతి ఒక్కరూ కూడాను గమనించి తీరాల్సిందే. అందుచేతనే మానవ జీవితం ఉద్భుతప్రాయం. ఏ నిమిషానైనా సరే పగిలిపోతుంది. ఈ పగిలిపోయే జీవితంలో అనుక్షణం కూడాను హింసాత్మకమైనటువంటి చర్యలకు స్వస్తి చెప్పి అహింస పరమో ధర్మ, ధర్మో రక్షతి రక్షిత అనే సూత్ర ప్రాతిపదికను ప్రతి ఒక్కరూ కూడాను అవలంబించినట్లయితే ఓం శాంతి శాంతి శాంతి, ఎల్లవేళలా కూడాను శాంతితో ఈ జీవితం సుసంపన్నమై వెలుగొందడానికి ఆస్కారం ఉంటుంది. మనిషి పతనానికి నాంది వాక్యం పలికేది అహంకారమని, అహంకారాన్ని తొలగించుకోవటం ప్రతివారి యొక్క విద్యుక్త ధర్మం అని కూడాను గీతాసారం మనకు తెలియజేస్తుంది. పాండవులు అడవులకు వెళ్ళటం దగ్గర నుంచి కురుక్షేత్ర సంగ్రామం జరిగేంత వరకు కూడాను జరిగిన సన్నివేశ లక్షణాల్లో తగిన పరమార్థ లక్షణాన్ని కూడా పరమాత్మ చాలా చక్కగా విశదీకరించాడు. అంతేకాకుండా ధర్మానికి హాని కలిగినప్పుడు తానే దగ్గర ఉండి
రక్షిస్తాను అని చెప్పేసి ఇది లోక కళ్యాణార్థం చేసేటువంటి గొప్ప ప్రక్రియ అని చెప్పేసి కూడా గీతోపదేశం మనకు తెలియజేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:40 సూర్యాస్తమయం 5:39. తిథి ఏకాదశి రాత్రి 1:08 వరకు. నక్షత్రం రేవతి మధ్యాహ్నం 11:46 వరకు. వర్జం తెల్లవారుజామున 6:10 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7:35 వరకు కొనసాగుతోంది. దుర్ముహూర్తం ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:31 వరకు. అమృత కాలం ఉదయం 9:32 నుంచి 11:01 వరకు. మరల రాత్రి 3:13 నుంచి 4:42 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టగౌరు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:30. నేటి విశేషం గీతా జయంతి. సృష్టి ప్రారంభమై ఇప్పటి వరకు ఒక పుస్తకానికి జయంతి జరగడం అనేటువంటిది ఆ అదృష్టం గీతకే దక్కింది. గీతకు జయంతి చేసుకునేటువంటి అదృష్టం మనకు మాత్రమే దక్కింది. ఈ గీతా జయంతి సందర్భంగా మనం భగవద్గీతను పారాయణ చేసుకుంటూ ఉంటాం. కానీ కనీసం దాంట్లో ఒక శ్లోకాన్నైనా ఆచరణలో పెట్టడానికి ప్రతిజ్ఞ చేసుకుందాం. మీకు నచ్చిన శ్లోకం ఏ ఒక్క శ్లోకమైనా సరే. అహింస సత్యం అస్తేయం, జీవితం బాగుపడిపోతుంది మొత్తం. అంటే మనం ఎవరిని హింసించకపోవడం, దొంగతనం చేయకపోవడం, సత్యమే పలకడం, ఇంకేం కావాలండి లాగా. కాబట్టి ఆ భగవద్గీతను ఆచరణలో పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. తర్వాత రోజంతా ఉపవాసం ఉండడం, భగవత్ నామస్మరణ చేయడం. అది చేసేటప్పుడు ఏం చేసేది మంచిది అంటే, ఈరోజు గీతా జయంతి కాబట్టి మోక్షద ఏకాదశి కూడా కాబట్టి మోక్షమిచ్చేతు జనార్దనాత్ అని ఒక వచనం, శాస్త్రవచనం. కాబట్టి జనార్దనం నుంచి మనం మోక్షం కోరాలి. డబ్బు కోరామనుకోండి తొందరగా ఇచ్చేస్తాడు, ఎందుకంటే ఏ క్షణంలోనైనా మళ్ళీ లాక్కోగలడు. కాబట్టి మన దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ మన దగ్గర నుంచి వెళ్ళే వరకు మనం దాన్ని కాపలా కాస్తూ ఉండాలి, అంతే, అంతకంటే ఏం లేదు. కాబట్టి ఆ జనార్దనుణ్ణి మోక్షమిచ్చేది జనార్దనాథ్, మోక్షాన్ని కోరాలి. అందుకని మోక్షం దేహి జనార్దన, మోక్షం దేహి జనార్దన, మోక్షం దేహి జనార్దన ఆ నామాన్ని రోజంతా చేసుకున్నాం అనుకోండి, చాలా గొప్ప అదృష్టం అన్నమాట. ఆ కృష్ణుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. తర్వాత జాగారం ఉండాలి. ఏకాదశి వ్రతంలో జాగారం కూడా ముఖ్య భాగమే. అలా చేస్తూ మళ్ళీ సూర్యోదయం అయిన తర్వాత పారణ చేయాల్సి ఉంటుంది. ద్వాదశి పారణ, అది రేపటి రోజున మనం మాట్లాడుకుంటాం. మొత్తం మీద గీతా జయంతి సందర్భంగా గీత చదువుకోవడం, దాంట్లో ఉన్న విషయాన్ని భావన చేయడం, ఆచరణలో పెట్టడం, మోక్షం దేహి జనార్దన మంత్రం జపం చేసుకోవడం మంచిది. నేటి ఆణిముత్యాలు.
గొప్ప పనులు బలంతో కాదు, పట్టుదలతో సాధ్యమవుతాయి. కృష్ణస్తు భగవాన్ స్వయం కృష్ణస్తు లీలామయ. భగవానుడు అంటేనే శ్రీకృష్ణుడు, లీలలు అంటే కృష్ణలీలలే. అలాంటి శ్రీకృష్ణ మాధవుడు తెలుగువారికి ప్రియమైన దైవం. ఆ కోవలోనిదే ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలోని నెమలి వేణుగోపాల స్వామి దివ్య సన్నిధి. ధర్మానికి ఎప్పుడైతే హాని ఏర్పడుతుందో ఆ ధర్మాన్ని పరిరక్షించడానికి తాను ఎప్పటికప్పుడు అవతారాల్ని ధరిస్తూనే ఉంటానని కృష్ణ భగవానుడు పేర్కొన్నాడు. ఆ నేపథ్యంలోనే ద్వాపర యుగంలో కృష్ణ పరంధాముడుగా పరమాత్మ అవతరించి లోకాల్ని ఉద్ధరించాడు. యుగ యుగాలుగా పూజలు అందుకుంటున్నాడు. యుగాలు మారినా తరాలు తరిగిన భక్తులకు తన్మయానందాన్ని పంచడానికి అవతార మూర్తిగా అర్చామూర్తిగా వర్ధిల్లుతున్నాడు. ఆ పరంపరలోనిదే నెమలి వేణుగోపాల స్వామి దేవస్థానం. స్వయంభూ కృష్ణుడిగా నెమలి గ్రామంలో అవతరించిన నేపథ్యం ఎంతో ఆసక్తిదాయకం, భక్తిరస ప్రపూరితం. పరమ పవిత్రమైన శ్రీరామనవమి శుభపర్వదినాన శ్రీకృష్ణుడు వేణుగోపాల స్వామిగా తన ఉనికిని తెలియజేశాడు. అప్పటి గ్రామ పురోహితులైన శ్రీ సూరావజ్జుల విశ్వనాథం గారి చేత స్వామి తొలి పూజ అందుకున్నాడు. నేటి వరకు త్రికాలాలలో నెమలి కృష్ణుడు నిత్య కైంకర్యాలని స్వీకరిస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. 1957 సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీన రథసప్తమి నాడు ఈ లోగిలిలో శ్రీ వేణుగోపాల స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అలనాటి నుండి ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ భక్తుల్ని ఎంతగానో ఆకర్షింపజేస్తోంది. గోపాలం భూలీల విగ్రహ నీపాలం వేణుగోపాలం, గోపీఖేళన గోవర్ధన ధృతిలీల విలసిత గోపాలం. నెమలి వేణుగోపాల స్వామి గర్భాలయంలో దివ్యమోహన సాలగ్రామ శిలామూర్తిగా అత్యంత ఆకర్షణీయ విగ్రహాకృతిలో దర్శనమిస్తాడు. మహా తేజో విరాజితంగా సర్వాలంకార శోభితంగా మురళీ మనోహరంగా దర్శనమిస్తాడు. లీలాసుకులు శ్రీకృష్ణ కర్ణామృతంలో కస్తూరి తిలకం లలాట పలకే అనే ఈ శ్లోకంలో కృష్ణుడి అమేయ సౌందర్యాన్ని అభివర్ణించినట్టుగా నెమలి గోపాలుడు గోచరమవుతాడు. నెమలి క్షేత్రం ద్వాపర యుగాంతంలో ఆవిర్భవించిందని చెబుతారు. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా నదీ నదాలతో ఉన్న కీకారణ్యం, ఋషుల తపోస్థలి, మునివాటికలతో ఋషుల ఆశ్రమాలతో ఈ ప్రాంతం ఉండేది. 1953 సంవత్సరంలో మార్చి 23వ తేదీ శ్రీరామనవమి నాడు ఇప్పుడు ఆలయమున్న ప్రాంతమైన వ్యవసాయ క్షేత్రంలో కటారి వెంకటేశ్వర్లు అనే రైతు గుణపంతో తవ్వుతుండగా గడ్డపారకు స్వామి విగ్రహం తగిలింది. తవ్వి చూడగా వేణుగోపాల స్వామి విగ్రహం బయటపడింది. స్వామి విగ్రహాన్ని గ్రామంలోకి తరలించి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. అయితే అకస్మాత్తుగా వర్ష బీభత్సం మొదలు కావడంతో వేణుగోపాల స్వామి విగ్రహం ఎక్కడ లభ్యమైందో అక్కడే ఆ మూర్తిని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మింపజేయాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. అలా స్వామి వెలసిన ప్రదేశంలోనే నెలకొల్పి శాలిగ్రామ శిలా సమన్వితంగా వెలసిన మురళీ మనోహరుడిని మంత్ర పురస్కరంగా ప్రతిష్ఠించారు. నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో నిత్య ఉత్సవాల నుంచి బ్రహ్మోత్సవాల వరకు వైభవంగా కొనసాగుతాయి. ప్రతినిత్యం సుప్రభాత సేవతో వేణుగోపాలుడి ఆరాధన పరంపర ప్రారంభమవుతోంది. ప్రతి సోమవారం, శుక్రవారం, ప్రతి నెల పునర్వసు నక్షత్రం ఉన్న రోజున, ప్రతి నెల శుద్ధ ఏకాదశి నాడు శ్రీ వేణుగోపాల స్వామి వారికి పంచామృతాభిషేకం కమనీయంగా కొనసాగుతోంది. ఈ దేవస్థానంలో ఉగాది, శ్రీరామనవమి, తొలి ఏకాదశి, కృష్ణాష్టమి, విజయదశమి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి, రథసప్తమి పర్వదినాల్ని విశేషంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో 6 రోజుల పాటు ఈ క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు.
ఈ బ్రహ్మోత్సవాలలో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న విశాల ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో వేలాది భక్తజనుల సమక్షంలో పాల్గొన పౌర్ణమి నాటి రాత్రి నిండు వెన్నెలలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే. బృందావనమున అందెల రవళులు చిందులు వేసేదెందులకు గోవిందుని లీలామకరందము అందరికీ అందించుటకు బాలకృష్ణ జై. కలిపురుషుడు ప్రవేశించలేనటువంటి భూభాగం, చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క శాసనం. ఇక్కడొక్క చోటికి కలిపురుషుడు రాడు, సంసారము ప్రవర్తించదు. అందుకే ఇక్కడకొచ్చి కూర్చుని జపం చేసుకుని ధ్యానం చేసుకుని భగవత్ కథలు వింటూ ఏవో భగవత్ కార్యాలని నిర్వహిస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారు. సత్రయాగము అని చేస్తారు. సత్రయాగము అంటే 12 సంవత్సరాలు చేస్తారు. నైమిషారణ్యం వచ్చి సత్రయాగం చేసుకుంటూ ఉంటారు వేదం చదువుకున్న వాళ్ళు. సత్రయాగంలో యజమానులు ఇక బయట వాళ్ళు ఉండరు. యజ్ఞానికి యజమాని కేవలముగా కూర్చోడానికి అధికారం ఉన్నవాడే కాదు, ఆర్థికంగా పరిపుష్టి అందించి పేరు చెప్పబడతాడు, యజమానిగా ఉంటాడు. అటువంటి యజమాని బయట ఉండి హవిస్సు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఏ యజ్ఞమునందు కేవలముగా ఋత్విక్కులు మాత్రమే యజమానులుగా ఉంటారో దాన్ని సత్రయాగమని పిలుస్తారు. ఋత్విక్కులంటే నలుగురు ఉంటారు యజ్ఞం చేసేటప్పుడు. ఋత్విక్కుల్ని వరిస్తారు. చూడండి, ఋత్విక్వరుణ అని అడిగారే, ఋత్విక్వరుణ అంటే మాకు ఆ వేదం రాదు, మేము వేద మంత్రాలు చదువుకోలేదు, మా పనుపున మీరు ఈ కార్యాన్ని నిర్వహించండి అని అడిగి వారికి ఒక జపమాల, వారు కూర్చుని కార్యం చెయ్యాలి. అందుకని వారికి ఒక దర్భాసనం, దీక్షకి ప్రధానం కాబట్టి దీక్షావస్త్రం, దీక్షకి కంకణం ధారణ చెయ్యాలి కాబట్టి ఒక దీక్షా కంకణం, వీటన్నిటినీ కూడా బహూకరిస్తారు. బహూకరించేటప్పుడు నాస్రగ్వి పూలమాల వేసి వరించాలి అని. అయ్యా మీరు మా కోసం ఈ కార్యం చేసి పెట్టండి, మీరు ఆచార్య స్థానంలో కూర్చోండని నలుగురిని నియామకం చేస్తారు. వాళ్ళని బ్రహ్మ, అధ్వర్యువు, హోత, ఉద్గాత అంటారు. ఈ నలుగురిని యజమాని వరిస్తాడు. వరుణి ఇచ్చారు అంటారు, అంటే మా పనుపున మీరు చెయ్యండి అని అడుగుతారు. ఈ నలుగురు కలిసి ఎక్కడ కూర్చుని యజ్ఞం చేస్తారో దాన్ని యజ్ఞము అని పిలుస్తారు, యాగము అని పిలుస్తారు. దీనికి ఆర్థిక పరిపుష్టి, దీనికి యజమానులు బయట ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకి మంత్రం రాదు, వాళ్ళు మంత్రంతో చేయరు, మంత్రభాగం అంతా వాళ్ళు చెప్తారు. మంత్రంతో చెప్తే కదా, స్వరంతో పిలిస్తే కదా దేవతలు వచ్చేది. ఋత్విక్కులు ఈ నలుగురు కలిసి వేదమంత్రాలతో పిలుస్తారు. అన్నం పెట్టడం యజమాని పెడతాడు, యజమాని బయట వేరే ఉంటాడు, వీళ్ళ నలుగురు మంత్రభాగం చెప్తారు. కానీ సత్రయాగంలో అలా ఉండదు. ఎవరు మంత్రభాగం చేస్తున్నారో ఆ నలుగురే యజమానులుగా ఉంటారు. అంటే అది 12 సంవత్సరాలు చేస్తారు. 12 సంవత్సరాలు యజ్ఞం చేస్తూ ఎంతమంది భోజనానికి వస్తే అంతమందికి భోజనం పెట్టాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణం నమస్కృత్య
నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ మహాగణపతియే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. ఈరోజు నుంచి మనం అనుశాసన పర్వం మనం మొదలుపెట్టిపోతున్నాం. 1వ అధ్యాయం. దీన్ని దాన ధర్మ పర్వము అంటారు. అంటే ప్రతిదానికి వేరువేరు ఉపపర్వాలు దండుకున్నాయి. ఈ ముఖ్యమైనటువంటి ఘట్టాల్లో మనం చెప్పుకొని వెళుతున్నాం. ధర్మరాజు భీష్మ పితామహుడిని ఇలా అడిగాడు, ఓ పితామహ, శోకం తొలగి శాంతిని పొందే వివిధ సూక్ష్మోపాయాలను గురించి చెప్పావు. కానీ చిత్రంగా ఉంది, ఇలాంటి నీ ఉపదేశాన్ని విని కూడా నా హృదయంలో శాంతి కలగటం లేదు, శాంతి స్థిరంగా నిలవటమూ లేదు. నువ్వు శాంతిని పొందటానికి ఎన్నో ఉపాయాలను కూడా చెప్పావు, అవన్నీ బాగున్నాయి. అయితే అవన్నీ విన్నా కూడా నా అంతటా నేనుగా చేతులారా తప్పు చేసుకున్నాను కనుక నాకెలా శాంతి లభిస్తుంది? తాత, నీ ఒళ్ళంతా బాణాలు గుచ్చుకొని ఉన్నాయి, నువ్వు తీవ్రంగా గాయపడి ఉన్నావు. ఇలా ఉన్న నిన్ను చూస్తుంటే నేను చేసిన పొరపాట్లు గుర్తుకొస్తున్నాయి. నేను వాటిని తలుచుకుంటూ సుఖంగా ఉండలేకపోతున్నాను. ఓ పురుషోత్తమ, నువ్వు ఒళ్ళంతా నెత్తురుతో తడిసిపోయి ఉన్నావు. ఇలాంటి నిన్ను చూసి వర్షాకాలంలో తామర పువ్వు శిథిలమైనట్లుగా నేను శిథిలమైపోతున్నాను. నువ్వు పడిపోవటానికి నేనే కారణం. నా వల్లనే శత్రువులు పితామహుడైన నీకు ఈ స్థితిని కలిగించారు. నాకింతకన్నా బాధ కలిగించే విషయమే లేదు. అదేవిధంగా ఎంతోమంది రాజులు పుత్రులతో బంధువులతో పాటుగా నా వల్లనే చనిపోయారు. ఇంతకన్నా బాధాకరమైన విషయం ఏమైనా ఉంటుందా? ఉండదు. మేము ధృతరాష్ట్రుడికి కొడుకులు, కాలానికి క్రోధానికి లొంగిపోయాం. మేము ఆ ఇద్దరు కూడా అట్లా లొంగిపోయాం. అందుకే ఈ పాడు పని చేశాం ఇద్దరు చేరుకొని. ఇక మేము ఏ గతిని పొందుతామో? దుర్యోధనుడు చనిపోవటమే మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా బాధపడుతూ ఉన్న నిన్ను చూడవలసిన పని లేకుండా పోయింది. నేనే నీ జీవితానికి ముగింపు పలికాను. అలాగే మిత్రులను చంపుకున్నాను. ఇప్పుడు దుఃఖిస్తూ నేల మీద పడి ఉన్న నిన్ను చూసి నేను శాంతిని పొందలేకపోతున్నాను. తాత, యుద్ధంలో నేను కూడా సోదరులతో సహా శత్రువుల చేతిలో చనిపోయి ఉంటే బాగుండేది. అప్పుడు బాణాలతో బాధపడుతున్న నీ బాధను చూసేవాడిని కాదు. ఆ బ్రహ్మదేవుడు మమ్మల్ని నిశ్చితంగా పాపకృత్యాలు చేయటానికే సృష్టించాడు. ఇది నిజం. ఓ పితామహ, మరొక లోకానికి వెళ్ళినప్పుడైనా పాపం నుండి విముక్తి కలగాలి, నాకు మేలు జరగాలి. నువ్వు ఇలా నా విషయంలో కనుక కోరుకున్నట్లయితే నేనేం చెయ్యాలో చెప్పు, నాకు తగిన కర్తవ్యాన్ని ఉపదేశించన్నాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్తున్నాడు, పరతంత్రం కథం హేతుం ఆత్మానమను పశ్యసి, ఆత్మానమను పశ్యసి, కర్మాణాం హి మహాభాగ, కర్మణాం హి మహాభాగ, సూక్ష్మం ఖేత తతీంద్రియం, సూక్ష్మం ఖేత తతీంద్రియం. ఓ ధర్మరాజా, నువ్వు అస్వతంత్రుడువు. ఈ ఘోర యుద్ధాన్ని నీ ఇష్ట ప్రకారంగా నువ్వు చేయలేదు. అందుచేత అన్ని కర్మలకు నిన్ను కారణంగా నువ్వు ఎందుకని భావించుకుంటున్నావు? కర్మలకు కారణం పరమ సూక్ష్మమైనది. ఆ విషయం ఇంద్రియాలకు కూడా అందదు. ఈ విషయంలో కూడా మృత్యువు గౌతమి, కాలుడు, బోయవాడు, సర్పాలకు మధ్య జరిగిన సంవాదం ఉంది. అది ప్రాచీనమైన కథ. దాన్ని అందరూ చెబుతూ ఉంటారు. ఈ కథ కనుక వింటే యుద్ధం పుట్టడానికి కారణం ఎవరో తెలుస్తుంది. ఇదొక అద్భుతమైన కథ. ఈ కథలో చాలా మలుపులు ఉన్నాయి. అందరి ప్రశ్నలు బాగుంటాయి, సమాధానాలు బాగుంటాయి. చివరికి ఎవరు కారణమో తెలుస్తుంది. ఈ కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఆసక్తిగా. ఓ కౌంతేయ, పూర్వం గౌతమి అనేటువంటి వృద్ధురాలు ఉండేది. ఆమెకు ఒక పుత్రుడు ఉన్నాడు. అతడు బాలుడు. ఆమె తపస్సు చేసుకుంటూ జీవిస్తూ ఉండేది. ఎప్పుడూ శాంతిని కోరుకుంటూ ఉండేది. ఒకనాడు ఆమె కొడుకును ఒక పాము కరిచింది. దానిని ఆమె చూసింది.
ఆమె తపస్విని కదా, ఆమెలో ఎలాంటి వికారాలు కలగలేదు, దుఃఖము లేదు, బాధ లేదు, దుఃఖించకుండా నిర్వికారంగా ఉంది. కానీ ఆ అడవిలో వారికి కొంచెం దూరంలో ఒక బోయవాడు ఉన్నాడు. అతని పేరు అర్జునుడు. అర్జునుడు పాము వల్ల బాలుడు మరణించడానికి చూశాడు. గబగబా అక్కడికి వచ్చి పారిపోతున్న పామును టక్కును పట్టేసుకున్నాడు. త్రాళ్లతో గట్టిగా కట్టి యోగిని అయిన గౌతమి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, తల్లి, నేనంతా చూశాను. ఈ పామే నీ పుత్రుణ్ణి కాటువేసి చంపేసింది కనుక నేను దీన్ని వదలను. ఇది చేసిన పనికి పగా తీర్చుకుంటాను. ఇది అకారణంగా బాలుడిని చంపేసింది. చెప్పమ్మా, ఈ పామును ఎలా చంపమంటావు? పాపపు పని చేసిన ఈ దుష్ట సర్పం ఎక్కువ కాలం బ్రతకూడదు. దీన్ని నిప్పులతో పడవేసి కాల్చివేయమంటావా, లేదా కత్తితో ముక్కలు ముక్కలుగా నరికేయమంటావా? చెప్పమ్మా. అకారణంగా బాలుడిని చంపేసిన దీన్ని నేను ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టను, చంపే తీరుతాను అని ఆవేశపడ్డాడు. ఆ మాటలు విని గౌతమి ఇలా అంది, అర్జున, అర్జున అంటే మన అర్జునుడు కాదు, ఆ బోయవాడు అర్జున. అర్జున, ఆవేశపడకు, దీనిని చంపకు, ఇందులో దీని తప్పు లేదు, ఇది తన పని తాను చేసింది అంతే, కనుక విడిచిపెట్టు. కోహ్యాత్మానం గురుం కుర్యాత్ ప్రాప్తవ్యమవిచింతయన్ ప్రాప్తవ్యమవిచింతయన్. నువ్వు ఇంకా అవివేకంలో, అజ్ఞానంలో ఉన్నావు. జరగవలసిన దాన్ని ఎవరు ఆపలేరు, అది జరిగే తీరుతుంది. ఈ విషయం తెలిసి కూడా పాపభారాన్ని తన మీద ఎవడైనా వేసుకుంటాడా? వేసుకోడు. జ్ఞానం ఉన్నవాడెవడు పామును చంపడు కదా, కనుక పామును చంపకు, విడిచిపెట్టు. ప్లవంతే ధర్మలఘవ లోకేంభసి యథాప్లవాగ లోకేంభసి యథాప్లవాగ మజ్జంతి పాప గురవగ మజ్జంతి పాప గురవగ శస్త్రం స్కన్న మివోదకే శస్త్రం స్కన్న మివోదకే. లోకంలో ధర్మాన్ని తెలుసుకొని తేలిక పడిన వారు నీటిలోని తెప్పలలాగా తేలుతూ ఉంటారు. పాపంతో బరువెక్కిన వారు నీటిలోకి విసిరివేయబడినటువంటి శస్త్రంలాగా మునిగిపోతూ ఉంటారు. సత్యాన్ని తెలుసుకొని సంతోషంగా ఉన్నవారు హాయిగా జీవిస్తారు. ఎలాంటి కష్టాల్లోనూ దుఃఖాల్లోనూ తగులుకోరు. సత్యాన్ని తెలియని వారే కష్టాలలోనూ దుఃఖాలలోనూ తగులుకుంటారు. మళ్ళీ సంసార కూపంలోకి మునిగి బాధలను అనుభవిస్తారు. ధర్మాన్ని ఆచరించేవారు దుఃఖసాగరాన్ని దాటుతారు. పాపాన్ని ఆచరించేవారు దుఃఖసాగరంలో మునిగిపోతారు. ఓ అర్జున, ఇప్పుడు ఈ పామును చంపినా ప్రయోజనం లేదు. నా పుత్రుడు బ్రతకడు. ఇది బ్రతికి ఉన్నా దీంతో నీకే ప్రమాదం కూడా కలదు కదా, కనుక విడిచిపెట్టు. ఎవరైనా కూడా ప్రాణాలతో ఉన్న జంతువును చంపి అనంతమైన మృత్యులోకానికి వెళతారా? వెళ్ళరు కదా, కనుక నువ్వు కూడా ఆ పని చేయకన్నది. కక్ష సాధించుకొని దానికేం తెలుసు కక్ష? ఎదురుగా వచ్చాడు, చంపింది అంతే. ఆ మాటలు విని అర్జునుడు ఇలా బోయవాడ ఇట్లా అన్నాడు, తల్లి, నీకు మంచి గుణాలు తెలుసు, చెడు గుణాలు తెలుసు. నీలాంటి వారు అందరి కష్టాల్లోనూ ఇలాగే దుఃఖిస్తారు. కానీ ఈ ఉపదేశాలన్నీ ఈ చీకు చింత లేకుండా శాంతిగా ఉన్నవారికే నచ్చుతాయి. నాలాంటి వారికి నా కాదు. నేను ప్రత్యక్షంగా బాలుడు చనిపోవటాన్ని చూశాను. నా గుండె కరిగిపోయింది. నేనెంతో బాధపడుతున్నాను. నీ బోధలు నాకు నచ్చటమే లేదు. కనుక నేను ఈ క్షుద్ర సర్పాన్ని ఇప్పుడే చంపేస్తాను. నన్ను ఆపకు. శాంతిని కోరేవారు మాత్రమే ఇదంతా కాలమే చేస్తుందని చెబుతూ ఉంటారు. కానీ అర్థం తెలిసిన వారు మాత్రం ప్రతీకారం చేసే తీరుతారు. వెంటనే దుఃఖాన్ని విడిచిపెడతారు. నేను తగిన ప్రతీకారం చేసి దుఃఖాన్ని విడిచిపెడతాను. నీకు దుఃఖాన్ని తొలగిస్తాను. ఎందుకంటే మేలు కలగనప్పుడు కొందరు మోహం చెంది నిత్యము దుఃఖిస్తూ ఉంటారు. నువ్వు కూడా ఇప్పుడు మోహం చెంది ఉన్నావు, మనసులో దుఃఖిస్తున్నావు, ఎటూ తెలుసుకోలేకుండా ఉన్నావు. కనుక నేను పామును చంపుతున్నాను అన్నాడు. అప్పుడు గౌతమి కఠిన హృదయుడైనటువంటి బోయవాడితో పరివర్తన రావాలని సంకల్పించి నిశ్చలంగా ఎలాంటి సందేహం లేకుండా ఇలా అంది, నాయన, మన వంటి వారు ఎవరికీ ఏ హాని జరిగినా బాధపడరు.
సజ్జనులు ఎప్పుడూ ధర్మాత్మలై ఉంటారు. నా కుమారుడు ఎప్పుడైనా మరణించవలసిన వాడే కనుక నువ్వు పామును చంపడం నాకు ఇష్టం లేదు. విప్రులకు కోపం ఉండదు. ఇక వారి కోపంతో ఎవరైనా ఎలా పీడిస్తారు? పీడించరు కదా. నేను విప్రవంశంలో పుట్టిన దాన్ని కనుక ఎవరిని బాధ పెట్టను. నేను ఎవరైనా బాధపడుతూ ఉంటే సహించలేదు. ఓ అర్జున, కొంచెం మృదువుగా ఆలోచించు. ఈ పామును చంపకుండా విడిచిపెట్టోంది. అప్పుడు బోయవాడైనటువంటి అర్జునుడు ఇలా అన్నాడు, తల్లి, దీన్ని చంపితే శాశ్వతమైన లాభం కలుగుతుంది, ఇతరులకు హాని కలగదు. బలవంతుల నుండి లాభాన్ని పొందటమే శ్రేష్టం. కాలం నుండి లభించే లాభమే సత్యం. ఈ నీచ ప్రాణికి బ్రతికి ఉంటే మీకు ఏ శ్రేయస్సు లభించదు. నేను బలవంతుణ్ణి, నా నుంచి లాభాన్ని పొందు. దీన్ని కనుక విడిచిపెడితే మాత్రం నీకు ప్రాణహాని కలుగుతుంది అన్నాడు. ఆ మాటలు విని గౌతమి ఇలా అంది, నాయనా, శత్రువును బంధించి చంపటం వల్ల ఏం లాభం వస్తుంది? అలాగే శత్రువును చేతికి చిక్కించుకొని విడవకుండా ఉండటం వల్ల ఏ కోరిక తీరుతుంది? ముందు నాకు గల ఒక చిన్న సందేహాన్ని తీర్చు. ఈ పాము చేసినటువంటి అపరాధాన్ని నువ్వు క్షమించటం లేదు కదా, అందుకు కారణం ఏమిటో చెప్పు. అలాగే ఈ పామును ప్రాణాలతో విడిచిపెడుతుంటే నువ్వు అడ్డుకుంటున్నావు, దీనికి కారణం ఏమిటో చెప్పు అని అడిగింది. అప్పుడు బోయవాడు ఇలా అన్నాడు, తల్లి, ఈ ఒక్కదాన్ని చంపటం ద్వారా చాలామంది రక్షించబడతారు. ఓ గౌతమి, 10 మంది ప్రాణాలు తీసి ఒక్కడిని రక్షించకూడదు. అటువంటి పాపం చేసిన వాడికి ధర్మవేత్తలు దూరంగా ఉంటారు. ఈ పాము కనుక బ్రతికి ఉంటే చాలామంది ప్రాణాలు తీస్తుంది. అటువంటి దీనిని నీ కుమారుడి ఒక్కడి కోసం రక్షించకూడదు. ఈ పనిని ధర్మం తెలిసిన వారు ఎవరూ మెచ్చుకోరు. కాబట్టి నువ్వు పాపి అయిన ఈ పామును చంపేయి అన్నాడు. గౌతమి ఇలా అంది, ఓ పోయేవాడా, ఈ పామును చంపినంత మాత్రాన నా పుత్రుడు బ్రతికి వస్తాడా? రాడు కదా. ఈ పామును చంపటం వల్ల ఉపయోగమే ఉంది. కనుక ఓ అర్జున, దీన్ని ప్రాణాలతో విడిచిపెట్టోంది. అప్పుడు బోయవాడమ్మ, ఆనాడు ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపి గొప్పవాడయ్యాడు. అలాగే ఒకనాడు శివుడు దేవతలను జ్ఞానం కలిగించాలని వారు చేస్తున్న యజ్ఞాన్ని నాశనం చేసి యాగభాగాన్ని పొందాడు. అలాగే నువ్వు కూడా దేవతలను నడిచిన మార్గంలోనే నడువు. వెంటనే పామును చంపేయి, ఇందులో తప్పులేదు, అనుమానించకు. ఈ పని చేసి శాంతిని పొందన్నాడు. అలా బోయవాడు జ్ఞానం గల గౌతమికి ఎంతగానో చెబుతున్నాడు. అయినా ఆ తల్లి పామును చంపటానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఇలా వీరి మధ్య ఇలా చర్చ సాగుతూ ఉండగా అప్పుడు త్రాళ్లతో బంధించబడిన ఎంతో బాధపడుతున్నటువంటి ఆ పాప మెల్లగా శ్వాస పీల్చుకుంది. అతి కష్టం మీద మానవ భాషలో మెల్లగా బోయవాడితో ఇలా అంది, ఓ అర్జున, మూర్ఖ, ఇందులో నా తప్పు ఏమీ లేదు. నిజానికి నాకు ఏ స్వేచ్ఛ లేదు. మరి నేనెందుకు బాలుడిని చంపుతాను? ఆలోచించు. నేను ఇతరులకు లోబడి ఉన్నాను. నన్ను మృత్యువు నడిపిస్తుంది, నన్ను మృత్యువు ప్రేరేపించింది. అందుకే నేను ఆ బాలుడిని కాటు వేశాను. కానీ కోపించి మాత్రం నేను కాటు వేయలేదు. కోరికతో కూడా బాలుడిని చంపలేదు. కనుక ఓ బోయవాడా, నేను చేసింది పాపమే అని నువ్వు అనుకుంటే ఆ పాపం మృత్యువుకు సంక్రమిస్తుంది. ఇది తెలుసుకోండి. మృత్యువు నన్ను ప్రేరేపణ చేసింది, చంపేశాను. అందుకని నీ కోపమంతా మృత్యువు మీద చూపించాను, నా మీద ఎందుకే? అప్పుడు పోయేవాడు, ఓ సర్పమా, మాటలు బాగానే మాట్లాడుతున్నావు, నీ మాటలు కూడా ఆలోచించినట్టుగానే ఉన్నాయి. అయినా సరే మృత్యువో ఎవరో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే చెబుతున్నాను విను. నువ్వు ఇతరులకు లోపడి అశుభ కర్మ చేశావు కనుక నువ్వు కూడా కారణమే అవుతావు. నువ్వు అపరాధమే అవుతావు, అపరాధం చేసినట్టు అవుతావు. ఇందులో నీ తప్పు ఉంది. నీ తప్పు నీకు తెలియటం కోసమే ఒక చిన్న ఉదాహరణ చెబుతున్నాను విను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.